जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह शतवार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जय हो पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महडेरा। जय बोलो रामचंद्र महाराज की जय। ओम श्री साई राम। ओम श्री साई। ప్రదర్శించబోతున్నారు. రాగిణి అనే అమ్మాయి దానికి ఇంట్రడక్షన్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరామ్. మాతృశ్రీ ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా సాయిరామ్. దాన ధర్మములు లేక, దయయు సత్యము లేక, మానసమున మంచి నీతి లేక, చెడు గుణంబులతోడ చెదలాడుచున్నట్టి నరుడు ఇలను చెడును పరము చెడును. దానానికి మించిన ఆధ్యాత్మిక సాధన లేదని, దానం హృదయపూర్వకంగా భగవద్దర్పిత భావంతో చేయాలని బోధిస్తున్న సందర్భంలో భగవాన్ బాబా వారు ఈ కథ చెప్పారు. ఒక ఊరిలో ఒక పిండి మర నడుపుకునే వ్యాపారి అతని భార్య హరికథకు వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. Karena saya jurus teman,
విశ్వసాయి మహాదేవ సత్యసాయి మహాదేవ మంగళహారతి అందుకు మంగళహారతి అందుకు మంగళ గిరిధారి ఓం జై జగదీశ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ 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 ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ మనం సేవించడం కోసమే పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.
మొక్కై వంగనిది మానై వంగునా. అలా చేస్తే కుక్కలు కూడా ముట్టవండి. ఆ పిండికి ఏమైంది? కొంచెం పాతరి అంతే కదా, ఊరికే వచ్చిందా? డబ్బు పెట్టి కొన్నాం. రోజు మంచి పిండిలో ఈ పిండి కొంచెం కలిపి ఓ క్షణం ఆడించేస్తే అందరు కొనుక్కోపోవడం లేదు, మరీ పిచ్చిలను అయిపోతున్నావు. అలా చేయకూడదండి, మహాపాపం అండి. పాపం లేదు పుణ్యం లేదు, వ్యాపారం కొనుక్కున్నలకు తెలిస్తే కదా. ఎందుకు తెలియదండి? రుచి తెలియదా, వాసన తెలియదా? అదిగో అదిగో ఆహారికతే వద్దంటున్నా. రొట్టెలు చేస్తానంటే మన కొట్లోంచి గోధుమ పిండి పట్టుకొస్తే దానికి రకరకాల పేర్లు పెట్టావు. సరేలేండి, మీకు మాటలతో చెప్పి లాభం లేదు. ఆ తరువాత రోజు ఏం జరిగిందో చూద్దాం. ఏవండి ఏవండి, పోసేతురు రండి. వడ్డించి వడ్డించి వస్తున్నా, కాళ్ళు చేతులు కట్టుకొని. అబ్బా, చిచ్చి వాసన. ఏమిటి వాళ్ళ రొట్టెలు ఇలా ఉన్నాయి? అదేమిటండి అలా అంటారు? మన దుకాణం నుంచి మీరు తెచ్చిన గోధుమ పిండితోనే చేశాను కదా. ఆ దరిద్రపు కొట్టు పిండితోనా? చంపా కదే బాబోయ్. ఆ పిండి పిచ్చగాళ్ళకి పెట్టే రొట్టె చేయడానికి తెచ్చాను కదా, దాంతో నాకు రొట్టె చేసి పెట్టావు. గుర్తుందా నీకు? అసలు నీకు బతకాలని లేదా? ఎందుకండి అలా అంటారు? ఈశ్వర సర్వభూతానం అన్నారు కదండి బాబా వారు. వాళ్ళు మనలాంటి మనుషులే. మీరు తినలేనిది వాళ్ళు మాత్రం ఎలా తినగలరండి? వాళ్ళు నేను ఒకటేనా? చూడండి, ఈ రొట్టెలు చేసి మీ మంచి కోసమే పెడుతున్నా. ఏం మంచి? చచ్చి ఊరుకుంటాను. అది కాదండి, మీరు పోయిన తరువాత పైలోకంలో ఉండే దేవుడు మీకు ఈ రొట్టెలే పెట్టిస్తాడు. అందుకని ఇప్పటి నుంచే వీటిని తినడం అలవాటు చేసుకుంటే అప్పుడంత బాధ ఉంటుందని అలా చేశాను. ఏమిటే నీ ఆగడం? వేళ కూడుతుందా? అపచారం అపచారం. మీతో ఇలాంటి విషయాల్లో వేళాకోళం చేస్తానా? చేసిన పాపం ఊరికే పోదని చెబుతున్నా అంతే. పాప కర్మ నరుడు ఓపికతో చేయు, పాప ఫలముప్పుడు వనోపకుండు అన్నారు కదండి బాబా వారు. దాని అర్థం ఇదే మరి. అంతే అంటావా సుశీల? అంత భయపెట్టేస్తున్నావు. మరి పాప ఫలం ఊరికే పోతుందండి. సరే సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. ఆ దిక్కుమాలిన పిండి ముందు అవతల పారేయండి. పారేస్తా సుశీల. నిజంగానండి? దేవుడు సాక్షిగా రేపటి నుంచి మంచి పిండితోనే రొట్టెలు చేసి దానం చేయి. అది నేను ఎప్పటి నుండో చేస్తూనే ఉన్నానండి. లేకపోతే ఆ పాప ఫలం మనకే కాదు, మన పిల్లలకు కూడా తగులుతుందండి. నాకు ముందు సుశీల గురించి అన్ని మంచి పనులే చేస్తాను. చాలా సంతోషం అండి. ఆధ్యాత్మిక రంగంలో కుయుక్తులతోనూ అధర్మంతోనూ చేసిన కర్మల ఫలితాలు ఈ లోకంలోనూ పైలోకంలోనూ అనుభవింపక తప్పదు. నీతి, దయ, ధర్మగుణం గలవాడే సద్గతిని పొందుతాడని భగవాన్ బాబా వారు చెప్పారు.